అది దేవాంచర్లో పెడుతున్నారు కదా జూ, మన కన్వీనియంట్గా ఉంటుందా లేదా ప్లేస్ చూసుకోవడానికి వచ్చింది అది. నేను మళ్ళీ మిల్లుకి వచ్చి లారీలు ఉంటాయి కదా, అప్పుడు మనం ఎందుకు వెళ్తాం? అది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ తిరగచ్చు. లోపల బాగుందండి. మీరు తీసిన కదా ఒక మగ పెద్ద పులి 3 సంవత్సరాల వయసు పెద్ద పులి ఈ ప్రాంతానికి వచ్చింది. రైతుకు సంబంధించిన 3 పశువుల్ని దెబ్బతీసింది. ఒక పశువుని తీసుకెళ్లి ఆహారంగా తింది, 2 పశువులు ఇక్కడే వదిలేసినాయి. వాళ్ళు అనుకోకుండా బయట నిన్నటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన పెద్ద పులి ఎలా వచ్చిందని ఎంక్వైరీ చేస్తున్నారు. అధికారులంతా కూడా సన్నద్ధమయ్యారు. ఈ తోటలోని మొక్కజొన్న తోటలోకి వెళ్ళినట్టుగా భావిస్తా ఉన్నారు. ఇక్కడ రైతుకి నష్టం జరిగిందని కూడా భర్తీ చేయడం కోసం అధికారులు సన్నద్ధమయ్యారు. వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి దాని జాడ తెలిసేంత వరకు కూడా ఎవరు కూడా పొలాల్లో కానీ ఆ పశువులు పాక నుంచి పశువులు కూడా దూరంగా ఉంటుంది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కూడా ఇక్కడ సన్నద్ధమై వచ్చారు. వీళ్ళంత వరకు దాన్ని పట్టుకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది. లేక ఏ ప్రాంతానికైనా వెళ్తుందో ట్రాక్ చేయడం కోసం దానికి బోన్లు కూడా సిద్ధం చేశారు అధికారులంతా కూడా. ఒకటి, రైతుకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అందరికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, అత్యుత్సాహంగా వెళ్ళి పొలాల్లోకి వెళ్ళొద్దు. ఈ చుట్టుపక్కల వాళ్ళంతా దాని జాడలు తెలిసేటంత వరకు, దాని మార్గం తెలిసేటంత వరకు కూడా వెళ్ళొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులు కూడా త్వరగా దాన్ని పట్టుకోవటమో లేక అటవీ ప్రాంతానికి తరలి వెళ్ళేలాగా చేయడంలో మరి కృషి విజయవంతం కావాలని మనం కోరుకున్నాం. లేదండి, లేదు, ఒకటే పులి. ఇప్పుడు అడుగు జాడలు కూడా కనిపెట్టారు. పిల్లలు మగ పిల్ల, అది కూడా దాని వయసును బట్టి నిర్ధారణ ఉంది. పాదాలను బట్టి గుర్తిస్తారు అధికారులు. 2-3 రోజులు చిన్నకొండపూడి ఆ ప్రాంతానికి కూడా ఎలా ఉందో కూడా తనిఖీ చేసుకుంటూ వచ్చారు. ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చింది. మన ప్రాంతంలోని మండలంలో జరుగుతుంది, సీతానగరం మండలం, దూర్ల మండలంలో జరుగుతుంది. ఇటు కాచేరు వరకును అటు అవతల పక్క గాడాల వైపు కూడా జాగ్రత్తగా దృష్టి సారించి దీని ప్రయాణాన్ని గమనంలో తీసుకోవాలి. ముఖ్యంగా సీతానగరం మండలం, దూర్ల మండలం ప్రజలకు కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి జాగ్రత్తలు తీసుకొని పొలాల్లోకి వెళ్ళే వాళ్ళు కూడా 1-2 సార్లు ఆలోచించే వాళ్ళని కొద్దిగా దాని సంగతి. సాయంత్రం 4 గంటలకి బొమ్మలు పెట్టి కొంచెం ఊరు సరౌండింగ్స్ పొలంలో కొడితే